ఇది ఆలయ సముదాయానికి సెంటర్ పాయింట్గా ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు మరో పజిల్కు తెరలేచింది. వారు దేని పూజిస్తున్నారు? సమాధానం ఏంటంటే నిరాకార దేవుడు. ఇది ఎటువంటి వర్ణన లేని మరియు భావనలకు అతీతమైనది. ఇది సరస్వం మరియు ఏమీ ఉండదు. చాలామంది ప్రజలు హిందూ మతం అంటే విగ్రహారాధన గురించి అనుకుంటారు, కానీ కాదు. పురాతన హిందూ గ్రంథాలు భగవంతుడిని సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి మరియు సర్వజ్ఞుడైన నిరాకార శక్తిగా వివరిస్తాయి. మరి ఈ నిరాకార దేవుణ్ణి సంస్కృతంలో ఏమంటారు? పరబ్రహ్మం. ఇదే నిజం. అందుకే ఈ ఆలయాన్ని ప్రంబనాన్ ఆలయం అని పిలుస్తున్నారు. ప్రంబనాన్ అనే పదం కేవలం సంస్కృత పదమైన పరబ్రహ్మం యొక్క వక్రీకరణ. అంటే విశ్వమంతటా మరియు అంతకు మించి వ్యాపించి ఉన్న నిరాకార దేవుడు.